ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నువ్వు ఎరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా, యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచూ పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడనున్న జనులందరినూ పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణం నొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట చూచి లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయంన యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. పోయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని చెరులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానము నెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక్కడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము. పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంనకెక్కుచుండెను.
అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయాను. పొంచి ఉన్నవారు పట్టణంను పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చిరి. నీటిలోను పొలములోను బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలినవాడు ఒకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలం చేయి వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడదీసెను. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పుర ద్వారమునెదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని 6 రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.